కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి నేను ఎంతో కృతజ్ఞుడును. పాస్టర్ ఇర్మియా గారు నేను ఇద్దరం కలిసి 2010లో హోసన్న మందిరంలో బైబిల్ సెమినార్ చేశాం. అప్పటి నుంచి నాకు పరిచయం ఇర్మియా గారు. అప్పుడు చాలా చిన్నవాడుగా ఉండేవాడు. తరువాత ఆయన సేవలో ఉన్నారు. నేనైతే ఇంకా పూర్తిగా సేవకు రాలేకపోయాను. కానీ ఒక ఉద్యోగం, దేవుడిచ్చిన ఉద్యోగం చేసుకుంటూ నేను సేవలో ఉన్నాను. ఘనమైన పరిచర్య ఇర్మియా గారు చేస్తున్నారు. నాకు తెలుసు, నాకు ఇర్మియా గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యథార్థంగా ఉంటాడు. ఈరోజు యథార్థంగా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఒక మంచి తమ్ముడు, నాకు ఏ సమస్య వచ్చినా నేను తమ్ముడితో పంచుకుంటూ కలిసి ప్రార్థన చేసుకోవడానికి నిజంగానే చెప్పగలను. యథార్థమైన సేవకుడు, దీనత్వం కలిగిన సేవకుడు, యేసు ప్రభువారు ఆశించిన ఏ లక్షణాలు అయితే దేవుడు కోరుకుంటాడో అటువంటి లక్షణాలు సేవకునిలో ఉన్నాయి. కనుక ఆ సేవకుడు గురించి నేను చెప్పకుండా నేను ఉండలేను. ఘనపరచడం కాదు, కానీ నేను ఆ సేవకుడితో మాకున్న బంధాన్ని బట్టి ఈ రాత్రి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఆయన సన్నిధిలో ఉన్నందుకు. నిజంగా నా సాక్ష్యం చెప్పాలంటే కనీసం 1-2 గంటలు ఉంటుంది. వాస్తవంగా రాత్రి నేను సాక్ష్యం చెప్దామని అనుకున్నాను. ఈరోజు సాక్ష్యం నాది కాదు, మా తమ్ముడు కళ్యాణ్ది. కానీ దేవుడి నడిపింపును బట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కొంచెం సమయం ఎక్కువైనా ఏమనుకోవద్దు. విలువైన మాటలు దేవుడు నా జీవితంలో ఏం చేశాడో అది మీ ముందుకు తీసుకొస్తాను. నా పేరు నిడమానూరి జాన్ సురేష్. మాది జరుగుమల్లి మండలం, సాధువారిపాలెం గ్రామం మాది. నేను మా తల్లిదండ్రులకు చిన్నవాడిని. అన్న, అక్క, నేను చిన్నవాడిని. నాకు చిన్నతనం నుండి నాకు ఫిట్స్ రోగం ఉండేది. మూర్ఛవ్యాధి అంటారు కదా, మూర్ఛవ్యాధి ఉండేది. తదుపరి చదువు అస్సలు వచ్చేది కాదు. ఆరోగ్యం బాగుండేది కాదు, చదువు వచ్చేది కాదు. ఇంట్లో నన్ను బాగా గారాబంగా పెంచేవారు. చిన్నోడని బాగా గారాబంగా పెంచేవారు. చిన్నతనం నుంచి కూడా, వినండి చాలా జాగ్రత్తగా, చిన్నతనం నుంచి కూడా నాకు ఒక మొండితనం ఉండేది. బాగా మొండితనం ఉండేది. చదువు వచ్చేది కాదు, ఆరోగ్యం ఉండేది కాదు. మా నాన్నకేమో చదువు అంటే బాగా ఇష్టం, నాకేమో అస్సలు చదువు వచ్చేది కాదు. అయ్యవార్లను బాగా కొట్టేవాళ్ళు. ఈ చెయ్యి వాయిస్ పోయి. మా నాన్న నాకు చదువు రాలేదని ఏం చేసేవాడు అంటే ట్యూషన్కి పంపించేవాడు. మాకు అప్పుడు రేషన్ షాప్ ఉండేది. రేషన్ షాప్ ఉంటే ఆ టీచర్ కొట్టకుండా ఉంటాడని నేను చక్కెర దేశకు పోయి ఇచ్చేవాడిని. ఆయన ఇంకా ఎక్కువ కొట్టేవాడు. ఎందుకు? ఇది చదువు రావాలి. నిజంగా చదువు రానుడు బాధ ఏందో నాకు బాగా తెలుసు. మీరు నమ్మండి, 7వ తరగతి వరకు 0 తప్పితే 2వది నాకు తెలియదు. క్లాసులో అందరికంటే వెనకుండేవాడిని. అసలు బడికే పోయేవాడిని కాదు. కొన్నిసార్లు 8వ తరగతి 2 సార్లు చదివాను. 8వ తరగతి 2 సంవత్సరాలు చదివాను. ఎవడన్నా 7వ తరగతిలో ఫెయిల్ అవుతారు. నేను 8వ తరగతి 2 సంవత్సరాలు చదివాను. ఒక పక్క అనారోగ్యం, రెండవ పక్క చదువు వచ్చేది కాదు. మా నాన్నకేమో చాలా ఇష్టం చదువు, నాకేమో చదువు వచ్చేది కాదు. ఇది నా పరిస్థితి. దీనికి తోడు ఏముందని చెప్పాను, మొండితనం. మీకు తెలుసు అంటే మా ఊరిలో మా రోడ్డు ఎమ్మటి ఉండేది మా ఇల్లు. నేను అలిగి పడుకున్నానంటే, రోడ్డు మీద పడుకున్నానంటే లారీలు, బస్సులు కూడా ఆగిపోవాలి. అంత మూర్ఖత్వం ఉండేది. అంత భయంకరమైన పరిస్థితిలో నేను ఉండేది. వ్యాధిని బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి, చదువులేనితనాన్ని బట్టి ఈ విధంగా ఉండేది. మా టీచర్లు అయితే 2 చేతులు ఎత్తి దండం పెట్టేవాళ్ళు నాకు, నీకు చదువు చెప్పలేవని.
2 చేతులైతే దండం పెట్టేవాళ్ళు నీకు చదువు రాదని. నేనేం చేసేది? నాకు అర్థంగా అయ్యేది కాదు. వాళ్ళేమో చెప్పేది నాకేమో బుర్రకెక్కేది కాదు. ఒక్క ముక్క కూడా ఎక్కేది కాదు. ఒక్క ముక్క కూడా ఎగ్జామ్లో రాసేవాడిని కాదు. చెప్పాను కదా, 2 చేతులైతే దండం పెట్టారు. నీకు చదువు చెప్పలేమని దండం పెట్టారు. 8వ తరగతి వరకు ఇట్లా ఉండింది నా పరిస్థితి. ఆ వయసులోనే నన్ను బాగా భయపెట్టేది సైతాన్. వినండి జాగ్రత్తగా. ఒకరోజు కిటికీలో నుంచి ఒక నల్లటి ఆకారం వచ్చి నన్ను భయపెడతా ఉండేది. కానీ అద్భుతమైన దేవుడు నాకు ఆ పక్కన ఒక నూనె బాటిల్ ఉంది, ఈ నూనె బాటిల్ తీసుకొని దాన్ని కొట్టు, అది లేదని చెప్పేది. భలే భయం నాకు. అసలు ఎంత భయపెట్టేదంటే చిన్నప్పటి నుంచి అన్నిట్లో భయపెట్టేది. ఒక పక్క మూర్ఖత్వం, మూర్ఛరోగం, చదువు రాదు, ఎవరు ప్రేమిస్తారండి? ఇంకా పిల్లలందరూ కూడా నన్ను నెట్టేసేవాళ్ళు, ఇది చదువు రాదని. నాతో అసలు ఎవడు స్నేహం కూడా చేసేవాడు కాదు. నాకు మాట్లాడటం కూడా రాదు. ఏది చేత కాదు, ఏ పని చేత కాదు. ఇది నా పరిస్థితి చిన్నప్పుడు ఇలా ఉండేది. ఇక అన్ని పాపాలు అలవాటు అయిపోయినాయి. దొంగతనం భలే సింపుల్గా చేసేవాడిని నేను. మాకు రేషన్ షాప్ ఉండేది కదా, ఆ డబ్బులు పెట్టెలో నుంచి తీసుకొని రోజుకు ఎంతో కొంత దొంగతనాలు చేసే అలవాటైంది. మా నాన్న చెప్పేవాడు, మా పెద్దోడు ఎప్పుడైనా దొంగతనం చేస్తాడు కానీ మా చిన్నోడు అసలు దొంగతనం చేయడని చెప్పేది. అసలు ఎక్కువ చేసింది నేను, మనమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత, మీరు నమ్ముతారా మీరు నమ్మరో కానీ, టీచర్ ఉద్యోగానికి నేను రాస్తే నాకు వచ్చిన ర్యాంక్ ఏంటంటే, డిస్టిక్లో 12,000 మంది రాస్తే జిల్లా మొత్తం మీద 31వ ర్యాంక్ నాకు వచ్చింది. ప్రకాశం జిల్లా మొత్తం మీద ఎగ్జామ్, టీచర్ పోస్ట్కి ఎగ్జామ్ రాస్తే 12,000 మంది రాస్తే 31వ ర్యాంక్ నాకు వచ్చింది. ఇది ఎలా సాధ్యం అంటారు? నా మనసు అంతా దురాత్ముడు ఆక్రమించేసాడు. అయితే మా నాన్న ఎప్పుడు ఒక మంచి పని చేసేవాడు. మా నాన్న వాళ్ళు అసలు మేము కుమ్మరి కులం నుంచి నేను ప్రభువు నమ్ముకున్నాం. మా పెదనాయన వాళ్ళు పెద్దోళ్ళు అందరూ విపరీతమైన విగ్రహారాధన చేసేవాళ్ళు. ఈ ఎక్కడ కొలుపులు జరిగినా మాదే వ్యవహారం, బొల్లావులు ఎత్తుకొని ఎగరడం. అలాంటి శాపగ్రస్తమైన కుటుంబంలో నుంచి ప్రభు మహాకృప ఎన్నుకున్నాడు మనల్ని. మా పెదనాయనంట కోళ్ళు దాదాపు ఒక తిరణాల్లో 100 కోళ్ళు అట్లా కొరికి శ్రేసేవాళ్ళంట. అటువంటి భయంకరమైన కుటుంబాల్లో నుంచి మా నాన్న వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. మా నాన్నకి హెల్త్ బాగాలేకపోతే ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. కానీ నేను నా రక్షణ మారు మనసు ప్రభు నన్ను ఎలా మార్చాడంటే, నేను డిగ్రీ కర్నూలులో చదువుకోవడానికి వెళ్ళాను. కర్నూలులో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో భయంకరమైన ఫ్యాక్షనిజం ఉండింది అక్కడ. ఒకరినొకరు చంపుకుంటూ ఫ్యాక్షనిజం ఉంది. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆ ప్రాంతంలోనే ప్రభు నేను మారు మనసు రక్షణ పొందడానికి ప్రభు కృప చూపెట్టాడు. అక్కడ నాకు తల్లి లేదు, నా తండ్రి లేదు, కానీ యేసు ప్రభు వారు నన్ను విడిచిపెట్టలేదు ఎక్కడ. నా చదువుల్లో నేను చెప్తున్నాను కదా, చదువురాని బిడ్డలు ఎవరైనా ఉంటే నేను సాక్షిని. దేవుడు నాకు చదువురాని నాకు దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టాడంటే, మీకు ఇందాక చెప్పాను కదా, నేను కారుమంచి హై స్కూల్ చదువుకున్నప్పుడు ఏ టీచర్లు అయితే నాకు 2 చేతులు అయితే దండం పెట్టి నీకు చదువు చెప్పలేమన్నాడో, నేను సింగరాయకొండ మండలంలో నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరోజు బాల కార్మిక వ్యవస్థ మీద మాట్లాడాలి, మంచి టీచర్ ఉన్నారా ఇక్కడ అంటే నా పేరు చెప్పారంట. అప్పుడు ఆ చుట్టుపక్కల దాదాపు అన్ని మండలాల టీచర్స్ అందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కారుమంచి హై స్కూల్ నుంచి కూడా టీచర్స్ వచ్చారు. నన్ను అది ఒక ఉదయలక్ష్మి కలెక్టర్ గారి యొక్క ప్రోగ్రాం, దాంట్లో నన్ను మాట్లాడమన్నారు బాల కార్మిక వ్యవస్థ నుంచి. చెప్పాను కదా, నాకు ఏం చేత కదా, నాకు అసలు జ్ఞానం లేదు, నాకేం తెలియదు. నన్ను ఎన్నుకున్న ఆ రోజు నేను ఆ టాపిక్ మాట్లాడితే అదే కారుమంచి హై స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ మారిపోయారు. వాళ్ళు వచ్చి 2 చేతులు ఎట్టి దండం పెట్టాడు, ఎంత బాగా చెప్పావని. అర్థమైందా మీకు కొద్దికన్నా? ఏ స్కూల్ స్టాఫ్,
నీకు చదువు చెప్పలేమని 2 చేతులతో దండం పెట్టారు. నా యేసు అదే స్కూల్ స్టాఫ్ ద్వారా 2 చేతులెత్తి దండం పెట్టేట్టు చేశాడు. నేను చెప్తున్నాను మీ బిడ్డలని, మా నాన్న ఒక మంచి పని చేసేవాడు. ఎప్పుడు ప్రతి పుట్టినరోజుకి ఒక పాస్టర్ని పిలిపించి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయించేవాడు. తర్వాత నాకు ప్రభు చెప్పాడు, ఆ ప్రార్థన వ్యర్థం కల. నన్ను దుష్టుడు ఎంతగానో నాకు చదువు రాకుండా చేసిన నా యేసు ప్రభువారు నాకు కొద్ది కొద్దిగా జ్ఞానం ఇచ్చి చదువులో చదువుకుంటా అందరికి ఒకసారి చదివితే వచ్చేది, మనకు 4 సార్లు చదివితే కానీ రాదు. అందరికన్నా తర్వాత 8వ తరగతి నుంచి కొంచెం ముందుకు లేచి చదువుకుంటూ కష్టపడుతూ దేవుని మీద ఆధారపడుతూ నేను చేస్తూ వచ్చినప్పుడు నేను ఎక్కడ ఏ విషయాల్లో ఎలా ఓడిపోయానో ఆ పరిస్థితుల్లో యేసు ప్రభువారు నాకు జ్ఞానం ఇచ్చి నిలబెట్టాడు. ఇంకొక మాట మీకు చెప్పాలి, నాకు గుర్తొస్తుంది. నేను ఈరోజు టీచర్స్కి ట్రైనింగ్ చెప్తూ ఉంటాను, పిల్లలకు కాదు. ఒక మేడం అంది, నీ పేరుకి నువ్వు చెప్పేదానికి భలే సరిపోయింది అంది. ఏందన్నా? ఆమె నా పేరు జాన్ సురేష్ అనుకోవట్లా, జ్ఞాన సురేష్ అనుకుంటుందంట. ఆమె అంది, నీకు ఇంత జ్ఞానం నీకు ఎక్కడిది, ఇంత జ్ఞానం ఎక్కడిది అంటే నేను చెప్పాను, నా జ్ఞానం చెబుతా కూసో అన్నా. నేను నా జ్ఞానం అంతా చెబుతా ఇను అన్నా. నిజం, నేను సాక్షిని, చదువురాని ఒక ముద్దుడిని. నా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి నన్ను చూస్తే నువ్వెట్ట టీచర్ అయ్యేవారా, నీకెట్ట టీచర్ ఉద్యోగం వచ్చింది, నువ్వెట్ట జిల్లాలో బెస్ట్ టీచర్వి, నీకంటే మంచి టీచర్ నువ్వు అసలు నీకెట్ట ఉద్యోగం వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇది నా యేసయ్య నా జీవితంలో చేసిన కార్యం. నేను చెప్తున్నాను, ఉద్యోగం ఎలా వచ్చిందో కూడా మీకు చెబుతాను. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఉద్యోగం ఎట్లా వచ్చిందో. ఆ ఉద్యోగం రాసి 3 గంటలు పోయి కూర్చున్నాను, నా మైండ్ నా ఆధీనంలో లేదు. రాసి వచ్చా, ఇంటికాడ ఉన్నా. రిజల్ట్ వచ్చే రోజు మా నాన్న అన్నాడు, ఒరే రిజల్ట్ వచ్చిందంట, కత్త చూసుకోరాదా అన్నాడు. నేనేం రాసింది నాకే తెలియకపోతే నేనేం చూసుకునేదని దుప్పటి కప్పుకొని పడుకున్నా. అన్నాడు, ఒకసారి చూసుకోరాదు ఏమైంది అన్నాడు. లేదు చూసుకుంటే వార్త విలేకరికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, నీకు ఉద్యోగం వచ్చిందంటే నాకు అర్థం కాల. ఈడేదో అదరాబదరా చెప్పి ఉంటాడులే, నాకెందుకు వచ్చింది ఉద్యోగం అనుకున్నా. దేవుడు నాకు తర్వాత అర్థమైంది, దేవుడు నా మనసు ఆధీనం చేసుకొని, దేవుడు నేను ఏ పని చేసుకుని బతకలేనని, మీలాగా పనిచేయలేనని నాకేం చేశాడు యేసయ్య, ఉద్యోగం ఇచ్చాడు. నేను చెప్తున్నాను, చదువు రాని నాకు చదువునిచ్చాడు. నేను సాక్షిని, యేసయ్య నా జీవితంలో జ్ఞానం ఇచ్చాడు. ఉద్యోగం రాదు అని మీరు ఎవరైనా అనుకుంటే, నేను సాక్షిని, నా యేసయ్య నాకు ఉద్యోగం ఇచ్చాడు. నాకు ఆరోగ్యం ఉండేది కాదు, తెలుసు కదా, నాకు ఫిట్స్ వ్యాధి ఉండేది, మూర్ఛ వ్యాధి ఉండేది. ప్రభు నన్ను స్వస్థపరిచాడు. మామూలుగా ఇక్కడ నేను 5 నిమిషాలు కూడా నిలబడలేను, నాకు బ్యాక్ పెయిన్ ఉండేది, విపరీతమైన బ్యాక్ పెయిన్. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ప్రభు నువ్వు నాకు కాళ్ళు ఇస్తే నేను నీ పని కోసం పరిగెడతానని చెప్పాను. ఇప్పటికి 15 సంవత్సరాలు 3 గంటలు 5 గంటలు నేను ఇలా నిలబడి ఉంటాను. యేసయ్య స్వస్థపరుస్తాడు అంటానికి నేను సాక్షిని. చదువురాని నాకు చదువు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు అనడానికి నేను సాక్షిని. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇస్తాడని చెప్పడానికి నేను సాక్షిని. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇస్తాడని చెప్పడానికి నేను సాక్షిని. మీ ముందు నిలబడ్డాను. మాకు భయంకరమైన అప్పులు ఉండే, మా ఆస్తి మొత్తం అమ్మేసి నన్ను 4వ భాగానికి నన్ను తప్పులు చేశారు మా వాళ్ళు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నీకున్న ఆస్తిని నా చేతిలో పెట్టు, 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఒక చిన్న పొలం ఒకటి ఉంటే దాన్ని ఆయన చేతిలో పెట్టాం. 1000 ఆశీర్వాదం చేస్తానన్నాడు దేవుడు. 1000 ఆశీర్వాదం చేస్తా అన్నాడు. 1000లో ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని సున్నాలు ఉంటాయి? 1000కి 3 సున్నాలు ఉంటాయి. దేవుడు ఫస్ట్ ఒక 0 పెట్టాడు, 2వ 0 పెట్టాడు, ఇంకొక 0 పెట్టాలి, అది పెడతాడని విశ్వసిస్తున్నాను నేను. నాకు చెప్పాడు, ఆ అప్పులన్నింటినీ ప్రభు తీరుస్తున్నాడు. నేను సాక్షిని, అప్పుల నుంచి విడిపిస్తాడని. అసలు విషయం చెప్తానేనండి, నా స్వభావం మూర్ఖత్వం, మొండితనం, దొంగతనం, వ్యభిచారం, రకరకాల పాపాల్లో పట్టబడిన నా జీవితాన్ని ఎప్పుడైతే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చానో నా స్థితి అంతటిని ప్రభు నాకు చూపెట్టాడు. ప్రభు నన్ను విడిపించాడు. ప్రతి పాపం నుంచి నన్ను విడిపించాడు. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు.
ఆయన రక్తం నా పాపమంతా కడిగింది. నేను ఏడ్చి ఏడ్చి ప్రభు దగ్గర నా పాపమలన్నీ ఒప్పుకున్నాను. ప్రభు నన్ను విడిపించాడు. ఒకటి రెండు ఉదాహరణలు మీకు చెప్పాలి. నేను ఒక సంవత్సరం అంతా ఒక దొంగ పాస్తో తిరిగాను. ఒక దొంగ పాస్ తీసుకొని సంవత్సరం రోజులు ఆర్టీసీ వాళ్ళు మోసం చేసి తిరిగాను. దేవుడు నాకు దాన్ని గుర్తు చేశాడు. ఇంత అమౌంట్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి టికెట్లు కొనన్నాడు. కొంత అమౌంట్ దేవుడు చెప్తే ఆ అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ టికెట్లు కొని ఆ అమౌంట్ వాళ్ళకి చెల్లించేశాను. నిర్మలమైన మనస్సాక్షిని వేసే నాకు ఇచ్చాడు. తప్పు చేయని చిన్న విషయంలో కూడా ఒక మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. ఒక్క ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. సింగనాయకొండలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక టీచర్ ఆఫీస్లో ఒక ఆయన జాంకాయ నాకు ఇచ్చాడు. కట్ చేసి మొక్క ఇచ్చి ఆ సార్కి ఇయ్యి అన్నాడు. నేను అధ్యసిపోయి ఆ మొక్క ఆయనకి ఇచ్చాను. ఆయన అన్నాడు, కడిగారా అన్నాడు. ఏమన్నాడు? కడిగారా అన్నాడు. ఆయన కడిగి ఇచ్చాడో కడగకుండా ఇచ్చాడో నాకేం తెలుసు. నేను చేసిపోయి ఆయనకి ఇచ్చాక ఆయన కడిగారా అంటే నేను అన్న. నాకు తెలియదు కదా అన్న. ఆయన తిన్నాడు. దేవుడు ఒప్పుకోడే. మనస్సాక్షి ఘోషిస్తూ ఉంది. ఇంటికి వచ్చాను, ఇంకా ఘోషిస్తున్నా. ఏమని? అది కడిగిచ్చాడో కడగకుండా ఇచ్చాడో నాకు తెలియదుగా. నేనేమో ఆయన కడిగారా అంటే నేనేమన్నాను? అన్న, అంతే. ఊరుకోట్ల దేవుని ఆత్మలు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆయనకి ఫోన్ చేసి, అయ్యా ఏంది ఫోన్ చేసామన్నా? నీకు మధ్యాహ్నం జాంకాయ మొక్క ఇచ్చాను కదా, ఇచ్చావు, తిన్నాను, అయిపోయిందిగా అన్నాడు. నువ్వు తిన్నావు అయిపోయింది కానీ నాకు అయిపోలేదన్న. ఏమైపోలేదన్నాడు. ఆయన కడిగిచ్చాడో కడగకుండా లేదని నాకు తెలియదయ్యా. నువ్వైతే నన్ను అడిగావు, కడిగిచ్చావా అని అడిగావు. నేను అన్నాను. నా మనస్సాక్షి ఊరుకోవట్లేదు. దయచేసి నన్ను క్షమించు. అది కడిగిచ్చాడో కడగకుండా ఇచ్చాడో నాకు తెలియదు. నువ్వు నన్ను అదే నాకు తెలియదు, నేను అబద్ధం చెప్పాను అన్నాను. నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, నన్ను క్షమించంటే ఆయన బెత్తరపోయాడు. ఇట్లాంటి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారా అన్నాడు ఆయన. దేవుడు ఎలాంటి మంచి మనస్సాక్షిని ఇచ్చాడంటే చిన్న విషయంలో కూడా నిర్దోషమైన మనస్సాక్షిని ఆయన ఇచ్చాడు. ఇంకొక విషయం చెప్తాను. నా స్వభావాన్ని మార్చాడని చెప్పిన తర్వాత నాకు 12 సంవత్సరాల పిల్లలు లేరు. 12 సంవత్సరాల పిల్లలు లేరు. వివాహం అయిన 2 సంవత్సరాలకి దేవుడు నాకు చెప్పాడు. దీని గురించి చెప్పాలంటే 3 గంటలు పట్టిద్ది, తొందరగా చెబుతాను. నాకు పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళు బాధ ఏందో పిల్లలు లేని వాడికి భలే తెలుస్తుంది. ఎన్ని సూటిపోటు మాటలు మాట్లాడతారో, ఎన్ని రకాలుగా హింసిస్తారో. నా ఉద్యోగ జీవితం నేను చాలా కరెక్ట్గా ఉంటాను. నేను ఎక్కడ దొరకలే వాళ్ళకి. పిల్లలు లేరని చెప్పి అక్కడ పెట్టి నన్ను ఏదో ఒక రకంగా నన్ను సూటిపోటు మాటలు మాట్లాడాలని చూసేవాళ్ళు. కానీ ప్రభు నాకు చెప్పాడు, మ్యారేజ్ అయిన 2 సంవత్సరాలకి నేను నీకు పిల్లల్ని ఇస్తాను, 2 ఇస్తాను అని చెప్పాడు దేవుడు. పెళ్ళైన 2 ఏళ్ళకే చెప్పాడు. కానీ నాకు మంచి విశ్వాసం ఉంది. భూమి ఆకాశం గతించిన ఆయన మాట గతించదు. నేను ఎక్కడ బాధపడేవాడిని కాదు. నేను చెప్పాను, అందరూ చెప్పా నాకు 2 పిల్లల్ని ఇస్తాడు దేవుడు అంటే. అందరూ ఎగతాలు చేసి, వీడికి ఒకడు లేడు కానీ 2 పుడతారంటే నాకెందుకు భయం? అవమానం వస్తే ఎవరికి రావాలి చెప్పండి? చెప్పింది దేవుడికి రావాలి. ఈరోజు నాకు ఒక పాప, ఒక బాబు, 2 దేవుడు ఇచ్చాడు. వాళ్ళిద్దరి విషయాల్లో డాక్టర్లు సహితం ఆశ్చర్యపోతారు. నేను ఎప్పుడైనా సమయం వస్తే మీ సంఘంలో నేను వచ్చి చెప్తాను ఎట్లా నాకు దేవుడు బిడ్డలను ఇచ్చాడో. అసలు డాక్టర్లకు ఆశ్చర్యం. కానీ దేవుడు చెప్పాడు కదా, ఆయన మాట ఇచ్చాడు కదా, బిడ్డలు లేని వారికి బిడ్డలు దేవుడు ఇస్తాడంటానికి నేను సాక్షిని. దేవుడు నాకు బిడ్డల్ని ఇచ్చాడు. 2 బిడ్డల్ని ఇచ్చారు. చెప్పాను కదా, చదువు రాని వాళ్ళకి చదువు ఆయన జ్ఞానం ఇస్తాడంటానికి నేను సాక్షిని. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తాడంటానికి నేను సాక్షిని. పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తాడంటానికి నేను సాక్షిని. స్వభావం బాగలేని వారికి పరిశుద్ధమైన స్వభావాన్ని దేవుడు ఇస్తాడంటానికి నేను సాక్షిని. నా మొండితనం అంతా ఆయన మార్చేశాడు. కుటుంబంలో కూడా భయంకరమైన కలహాలు సాతానుడు పెట్టేవారు. అవన్నీ ప్రభు నాకు చూపెడుతూ ఉండేవాడు. వాటన్నిటి విషయాల్లో దేవుడు నాకు జయమిచ్చాడు. ఈ విధంగా దేవుడు ఎన్నో విషయాలు దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఒక్క మాట మటుకు చెప్పాలి మీకు, ఇట్లా మాట్లాడతాడు ఆ దేవుడు అనేది మీకు చెప్పాలి, మీ ముందు చెప్పాలి. నేను ఆశపడుతున్నాను. ఒకరోజు ఉదయాన్నే 4 గంటలకి దేవుడు నన్ను లేపుతున్నాడు. లే అంటున్నాడు. లేచి ప్రార్థన చేయ అంటున్నాడు. ఇది బాగా వినండి మీరు. హైదరాబాదులో మా దూర బంధువులు సుజాత అని ఒక ఆమె ఉండేది. వాళ్ళ పెద్ద కోడల మీదంట
ఒక దురాత్మ పనిచేస్తుందంట. ఆ దురాత్మ అంట ఏమంటుందంట, నువ్వు కిరసనాలు పోసుకొని చచ్చిపో, నువ్వు బతికేది ఎందుకు అని అంటుందంట. దేవుడు నాకు అంతకుముందు కళలు తెలుసు, దర్శనాలు తెలుసు, వాక్యం ద్వారా మాట్లాడడం తెలుసు, కానీ డైరెక్ట్గా స్వరంతో ఎట్లా మాట్లాడతాడని నాకు డౌట్. ఎట్లేమో మాట్లాడతాడేమని చెప్పి నాకు అప్పుడప్పుడు కొత్త చెవులు ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉండేవాడిని. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా స్వరం. నువ్వు లే, పలానా సుజాత పెద్ద కోటల మీద ఒక దురాత్మ పనిచేస్తుంది, లేచి అమ్మాయి కోసం ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటున్నాడు. సరే నేను లేచి లోపాడులో ఉన్నప్పుడు నేను లేచి ప్రార్థన చేశాను అమ్మాయి కోసం. ప్రార్థన చేసి వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను. సుజాత అనే వాళ్ళకి మా బంధువులు వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం అడగాలి వాళ్ళని, ఏం అడగాలి నాకు తెలియక, అమ్మ అందరూ బాగున్నారా అని. బాగున్నామని. మీ పెద్ద కోడలు పిల్లలు అందరూ బాగున్నారా అంటే అందరం బాగున్నాం. చిన్న కోడలు కొడుకు వాళ్ళందరూ బాగున్నారంటే అందరం బాగున్నామని. ఈ అందరూ బాగున్నారంటే ఇదేదో నాకేమైనా భ్రమ కలిగిందా ఏందనుకుని నేను స్కూల్కి వచ్చేసాను. మళ్ళీ 11 గంటలకల్లా ఆమె ఫోన్ చేసింది. మళ్ళీ పొద్దున ఎందుకు ఫోన్ చేసావు, నాకేం చెప్పలేదు, ఏందయ్యా ఎప్పుడు చేసావు, ఏంది విషయం అందని. ఏం లేదమ్మా, ఇట్లా మీ పెద్ద కోడల మీద ఒక దురాత్మ పనిచేస్తుందంట, నాకు ఉదయాన్నే ఒక స్వరం వినపడుతుంది, లేచి ప్రార్థన చేయంటున్నాడు దేవుడు. నేను ప్రార్థన చేశాను, ఏందమ్మా సంగతి అని. రాత్రినయ్యా మా పెద్ద కోడలు కిరసనాలు పోసుకుంది, ముట్టించుకునేటప్పుడు బిడ్డ వచ్చి చెప్పింది, తీసాము, పెద్ద గొడవ జరుగుతుంది ఇంట్లో. ఎట్లాంటి దేవుడు అండి దేవుడు. అమ్మాయి కిరసనాలు పోసుకున్న సంగతి వాళ్ళ అమ్మకు తెలుసా, వాళ్ళ నాన్నకు తెలుసా, ఇంకెవరు వాళ్ళకి భర్త ఎవరికి తెలియదు. ఎవరు చూశారు చెప్పండి. పరలోకమందున ఆ అమ్మాయిని ఎంత ప్రేమించాడండి. ఆ అమ్మాయి అంట రోజుకు 3 గంటలు పూజలు చేసేదంటే. నాకు తెలియదు ఆ అమ్మాయి పేరు కూడా, నందిని అమ్మాయి పేరు. అరే ఎప్పుడైతే నేను చెప్పాను ఆ అమ్మాయిని ఏమనబాక, ఆ అమ్మాయి అమ్మాయి కదా కిరసనాలు పోసుకోమంది, ఎవరు, దురాత్మ. మీరు చాలా మంది అంటారు, చాలా మంది దెయ్యం ఉంటే నాకు చూపించి కత్తి అంటారు. అది నీకు ఎందుకు కనపడితే ఇట్లాంటి జాతర చేస్తారు. మీ ఇంట్లో తగాదాలు పెట్టేది ఎవరు, నిన్ను తాగమని చెప్పేది ఎవరు, నిన్ను వ్యభిచారం చేయమని చెప్పేది ఎవరు, నిన్ను మోసం చేసేది ఎవరు, దేవుని రూపం నుంచి పక్క తీసుకెళ్ళేది ఎవరు అనుకుంటున్నారు. దురాత్మ ఇలా పనిచేసింది. నువ్వు చచ్చిపోనేది ఎవరు, దురాత్మ. ఈరోజు ఆ అమ్మాయి 3 గంటలు పూజలు చేసే అమ్మాయి, అరే అంత పూజలు చేసే అమ్మాయి ఈరోజు దేవుడిని నమ్ముకొని అమ్మాయిని చూస్తే ఒక దేవదూత ముఖం లాగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ప్రేమ అండి దేవుడికి. ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంది, నేను లోపడిలో ఉన్నాను, నాకేం తెలుసు వాళ్ళ గురించి. ఎట్లా మాట్లాడతాడండి దేవుడు, ఎంత నిజమైన దేవుడు అయినా ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. నా జీవితంలో ఎన్ని విషయాలు మాట్లాడాడు. అవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది, కానీ నాకు ఇచ్చిన టైం చాలా తక్కువ. కానీ ఆయన నిజమైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన అన్నిట్లో మనల్ని నిలబెట్టగలిగిన దేవుడు. నా జీవితాన్ని ఆయన నిలబెట్టాడు. ఈరోజు మీ ముందు సాక్షిగా ఏమీ లేని నన్ను, ఈరోజు నా భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, దేవుని పరిచర్యలో ఉన్నాం. యేసు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన మనకు చాలిన దేవుడు. నా జీవితంలో ఎన్ని మేలులు చేశాడో అవి నేను ఊహించలేను. మీ ముందు కొన్ని మాత్రమే ఉంచగలిగాను. ఇంకా ప్రభువుకు మీరు ఎవరైనా దూరంగా ఉంటే ఇంకొకటి విషయం చెప్తాను. పాతాళం ఉంది, దేవుడు నన్ను చూపించాడు. నేను ఆయన కొంత అవిధేయత చూపించినప్పుడు అది కూడా నాకు చూపెట్టాడు. నరకం ఖచ్చితంగా ఉంది, పాతాళం ఉంది, నువ్వు తప్పించుకోవాలి. ఇంకా పాపంలో ఉండబాకు, దురాత్మలు చెప్పేటువంటి మాటలు వినబాకు. విలువైన దైవజనుల వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఈ రాత్రి నువ్వు ఈ సాక్షి వింటున్నావంటే దేవునికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆయన నిజమైన దేవుడు, నీతో కూడా మాట్లాడతాడు. ఈ రాత్రి నాకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇర్మియా పాస్టర్ గారికి నాకు వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన నమ్మదగినవాడు, నిజమైన వాడు, మాట్లాడేవాడు, లేవనెత్తువాడు, బలపరచగలిగినవాడు. నీ జీవితంలో ఏదైనా చేయగలడు. ఎక్కడ ఓడిపోయావు అక్కడ నిలబెట్టగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభువారు. జ్ఞానం లేని నన్ను జ్ఞానవంతుడిగా చేసింది ఆయన కృప, ఆయన ప్రేమ తప్ప ఇంకేం లేదు. నేను ఆయనకి సాక్షిని.
నా బ్రతుకు దినాలన్నిట ఆయనకు సాక్షిగా మాత్రమే బ్రతకాలని. ఈ ఉద్యోగాలు, ఈ కార్లు, ఈ బిల్డింగ్లు ఏటి మీద నాకు ఆశ లేదు. ఆయన నా స్థితిని మార్చిన దేవుడు. నేను నా ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు సాక్షిగా నిలబడాలనేది ఆశ. నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించును గాక.